కోరాహు రాసినటువంటి కీర్తనలు 84వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. చాలు. 84వ కీర్తన 5వ చరణంలో, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఇది తీర్థయాత్రలకు సంబంధించింది కాదు. భూమి మీద ఉన్న మనుషులు పరలోక గమ్యమునకు చేరుకోవాలని చేయుచున్న ప్రయాణం. ఈ ప్రయాణం ఎంతకాలమో ఎవరికి తెలియదు. కానీ ఒకటి నిజం, శరీరం ఉన్నంత వరకు కూడా ఈ ప్రయాణము కొనసాగుతూ ఉంటుంది. స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఈ వాక్యాలను మనం గమనించగలిగితే ఒక హెచ్చరిక. అప్పుడప్పుడు రైల్వే స్టేషన్లో ట్రైన్ వచ్చే ముందు అనౌన్స్మెంట్ వస్తుంది. ఏమని? దయచేసి వినండి, ట్రైన్ నెంబరు పలానా పలానా పలానా, పలాని ఊరు నుండి పలానికి వెళ్ళే ట్రైను పలాని సమయానికి పలాని ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది కనుక మీరు అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. అలాగే బ్రతుకుతున్న మనము ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. రావలసినటువంటి దేవుడు రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. కాబట్టి ఈ రెండిటకు డేట్లు నిర్ణయించబడలేదు. ఆయన వచ్చేదానికి మనం సచ్చేదానికి డేట్లు లేవు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వస్తాడేమో, మధ్యాహ్నం వస్తాడేమో, సాయంత్రం వస్తాడేమో, రాత్రికి వస్తాడేమో, తెల్లవారుజామున వస్తాడేమో, చెప్పలేం. అలాగే మనం ఎప్పుడు పోతామో, ఎప్పుడు ఏం జరుగుతుందో, రాత్రిలో టీవీ చూస్తూ చూస్తూ గుటకిమంటామేమో, అన్నం తింటూ తింటూ పొరబోయి స్తోత్రం చెప్తామేమో, రాత్రులలో గురక పెట్టి పెట్టి గురక ఆగిపోద్దేమో. ఎవరికైనా తెలుసా? అసలు ఎక్కువ శాతం మరణాలు జరిగేది రాత్రులలోనే. యాక్సిడెంట్లు జరిగేది, గుండె పట్టుకునేది, అసలు దారుణాలన్నీ జరిగేది రాత్రులలోనే. కాబట్టి ఏ క్షణాన ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక మనము చాలా అప్రమత్తముగా ఉందుముగాక. ప్రతిరోజు మనము శుద్ధీకరించుకొని, మన ప్రవర్తన కాచుకొని, మన సాక్ష్యాన్ని కాపాడుకొని, మన భక్తిని కాపాడుకొని, మన జీవితాన్ని సంరక్షించుకొని, అన్నిటి విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉంటే ఆయన ఎప్పుడొచ్చినా లేదా మనం ఎప్పుడు చచ్చినా మన గమ్యమైనటువంటి పరలోకం మాత్రం చేరక మానము. స్తోత్రం చెప్పండి. మన గమ్యం ఏంటి? మన యాత్ర ఈ భూమి మీద ప్రారంభమైంది. మనం పరదేశులము, యాత్రికులము. కొంతకాలం ఉండి వెళ్ళిపోవడానికి వచ్చాం. కాబట్టి ఇక్కడనే ఎవరు మేకు దిగ్గొట్టుకొని అలాగే భూమి మీద ఉండిపోలేరు. మీరు ఒకసారి సమాధుల తోటకెళ్తే అక్కడ చూడండి, హేమాహేమీలు ఉంటారు. అక్కడ గనులు, అందచందము కలిగిన వారు, ఉన్నత విద్యను అభ్యసించిన వారు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వారు,
నేటి దినాలలో వారిని చూద్దామన్నా కన్నులకు కనుమరుగైపోయి కాలగర్భంలో నేలలో పాతి పెట్టబడి వారి శల్యములు తప్ప ఎముకలు తప్ప ఏమీ కనపడనటువంటి పరిస్థితిలో మిగిలిపోయి ఉన్నారు. అంతకంటే గొప్పవారిమా మనము అంటే కాదనే చెప్పాలి. సమాధానం ఏంటి? కాదు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉందుముగాక. దాని గురించే కోరాహు కుమారులు రాస్తారు. ఏమని రాస్తున్నారు కోరాహు కుమారులు అంటే, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి. మనందరం ఇప్పుడు యాత్రికులము. చెప్పండి, మనమందరం ఎవరిమి? యాత్ర చేస్తా ఉన్నాం మనము. ఈరోజు ఇక్కడ, రేపు ఇంకొక చోట, ఎల్లుండి ఇంకొక చోట అంటూ ప్రయాణం ఎలా జరుగుతుందో అలాగ మనమందరం ప్రయాణికులమే. ఎవరి మనము? ప్రయాణికులం. మన గమ్యం ఇది కాదు, గమ్యము చేరడానికి ప్రయాణం చేస్తున్నాం. అయితే ఈ యాత్రలో మనకొక 4 హెచ్చరికలను బైబిల్ గ్రంథం మనకిస్తుంది. యాత్ర చేస్తున్నాం మనం, ప్రయాణంలో ఉన్నాం మనం. మన గమ్యం ఏంటో మనకు స్పష్టంగా తెలుసు. ఏంటో మన గమ్యం మనందరం గుర్తించాం. ఇప్పటికే మనకు తెలుసు మన గమ్యం ఏంటో. కాబట్టి ఆ గమ్యాన్ని చేరడానికి ఈ భూమి మీద ఉన్నప్పుడే ఒక 4 హెచ్చరికలను మనం పాటించగలిగితే మనము చేరాలనుకున్న గమ్యం, ప్రభు మనల్ని చేర్చాలనుకున్న గమ్యం మనము చేరుదుముగాక. ఎవరా ఆయన? సైతాన్ గాడు పంపిస్తాడు. ఏం చేస్తావు? సైతాన్ గాడు పంపిస్తాడు. వాడు ఇక్కడనే తిరుగుతుంటాడు. చాలా ఆసక్తిగా సీరియస్గా వింటున్నారు, పోయి డిస్టర్బ్ చేయని పిల్లలలో దూరి పంపిస్తూ ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. నడిపింపుకు, పరిశుద్ధాత్మ నడిపింపుకు అడ్డుపడితే వారి మీదకి శిక్ష వస్తుంది. నాకున్న నడిపింపు పోద్ది, శపబుద్ధి కూడా కాదు ఇంకా. ఎందుకంటే ఆ కోణం వెళ్ళిపోద్ది. దేవుడు వారిని క్షమించాలి. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకుందాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు, శరీరాశలను విసర్జించి. చాలు 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 చాలు. యాత్రలో మనం ఉన్నాం, యాత్ర చేస్తున్నాం మనము. నా వైపు చూడండి, నా వైపు చూడండి. మీరందరూ బాగా చదువుతారులే, నాకు తెలుసు. మీరందరూ ఇప్పటికే తీసింటారు. ప్రకటన గ్రంథమో ఎజ్కేల్ గ్రంథంలోనే ఉండింటారు. పాప మీరు, ఇబ్బంది ఏం లేదు. పేతురు పత్రిక ఇంటికి పోయినాక చదువుకుందరు. కానీ నా వైపు చూస్తూ వినండి. దేవుని వాక్యం అంటుంది, చాలా స్పష్టం చేస్తుంది, మనము యాత్రికులము, పరదేశులము. అయితే ఈ యాత్రలో మనకు ఒక పోరాటం ఉంది. స్తోత్రం చెప్పండి. ఏముంది? యాత్రలో ఏముంది? పోరాటము. మనం యాత్రికులమే, కానీ యాత్రికులమైన మనకు పోరాటం ఉంది. పోరాడి గెలిచిన వాళ్ళే గమ్యాన్ని చేరతారు. పోరాడి జయించిన వాళ్ళే గమ్యాన్ని చేరతారు. గమ్యమనబడినటువంటి సింహాసనం, గమ్యమనబడినటువంటి పరలోక రాజ్యం, గమ్యమనబడినటువంటి దేవుడు మన కొరకు సిద్ధపరచినటువంటి ఆ దేవుని రాజ్యము, నూతన యెరూషలేము పట్టణము మన కొరకై అలంకరించబడి సిద్ధముగా మన కొరకు ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రాజ్యము పాలు తేనెలు ప్రవహించే రాజ్యమని అప్పుడు వారు కనాను చేరుతున్నప్పుడు చెప్పినట్లు, మనం వెళ్ళబోయే రాజ్యము సూర్యుడు లేనిది, చంద్రుడు లేనిది, ఆకాశ నక్షత్రములు లేనిది, దానికి వెలుగు అక్కర్లేనిది. దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారే దానికి వెలుగై యుగ యుగములు మనకు ఆయన సదాకాలం మనతో కూడా ఉండి, అక్కడ కష్టము లేదు, చెప్పండి, దుఃఖము లేదు, కన్నీరు లేదు, వేదన లేదు, ఏడుపు లేదు, పండుగొరుకుట లేదు. దేవునితో యుగ యుగాలు సంతోషించే ఒక దేశం ఏదైనా ఉందనంటే అది పరలోక రాజ్యము. ఒకటో
ఏదైనా ఒకటి ఉందనంటే అది పరలోక రాజ్యము. దాని కొరకే మనం ఎదురు చూస్తా ఉన్నాం. దాన్నే మాట్లాడుతూ అబ్రహాం అంటాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో అట్టి పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, అట్టి పునాదులు గల పట్టణము కొరకు మనము కూడా ఎదురు చూస్తా ఉన్నాం. అందుకే ఈ భక్తి, అందుకే ఆదివారం ప్రభు సన్నిధికి, అందుకే బల్లలో పాలు పొందడం, అందుకే ఈ ఉపవాసాలు, అందుకే ఈ మీటింగులు, అందుకే ఈ ఫ్యామిలీ ప్రేయర్ మీటింగ్స్, అందుకే ఇవన్నీ కూడా మనం ఏదైతే ఇక్కడ దేవుని సన్నిధిలో మనం మోకరిస్తున్నామో, వస్తున్నామో, ప్రతి సత్క్రియ చేస్తున్నామో, సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నామో, జీవితంలో ప్రభు కొరకు బ్రతుకుతున్నాము, ఇవన్నీ కూడా ఈ పాటలు ఇక్కట్లు మొత్తం కూడా దేని కొరకనంటే ఆ పునాదులు కలిగిన పట్టణంలో ఒక దినాన మనము ప్రవేశించుదుముగాక. స్తోత్రం చెప్పండి. అయితే పోరాటం ఉంది. శత్రువులతో కాదు, మనుషులతో కాదు. ఎవరితో పోరాటం అనంటే నీ శరీరముతో నువ్వు పోరాడుదువుగాక. ఎవరితో పోరాడాలి? ఎవరితో మాట్లాడొచ్చుగా. ఎవరితో? శత్రువులతో కాదు. వద్దు, వారిని క్షమించేద్దాం, ప్రభు చూసుకుంటాడు. కానీ మన పోరాటం అంతా కూడా మన శరీరముతో మనము పోరాడుదుముగాక. అది మ్యాటర్ ఇక్కడ. దేవుని వాక్యములోనికి గనక మనము కాస్త అట్లా ముందుకు రాగలిగితే, ఆదికాండము 25వ అధ్యాయము 22, 23 వచనాల్లో ఒక పోరాటాన్ని మనము చూసుకుందాం. ఆదికాండం 25వ అధ్యాయం. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె, ఈలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు చాలు. దేవుని వాక్యం అంటుంది అక్కడ, ఒక తల్లి గర్భము ధరించింది. ఆ గర్భము ధరిస్తే ఆ గర్భములో ఒక్కడు లేడు, ఇద్దరున్నారు, ట్విన్స్, కవలలు. ఏమంటాం? కవల పిల్లలు ఉన్నారు. ఒకడి పేరు, ఇంకొకటి పేరు యాకోబు. ఏశావు, యాకోబు. పెద్దవాడేమో ఏశావు, చిన్నవాడేమో యాకోబు. చాలా జాగ్రత్త గమనించాలి. వాళ్ళిద్దరట తల్లి కడుపులో, హలో ఇటు చూడండి, నవ్వు చూడండి, తల్లి కడుపులో వాళ్ళు ఏం చేస్తున్నారు? రే నేను ముందెళ్ళాలి అని అంటే, నేను ముందెళ్ళాలి బయటికి, నేను ముందెళ్ళాలరా బయటికి అని అంటే, ఆగరా నేను కూడా, ఏం నీకంటే నేను తక్కువనా, నేను ముందెళ్ళాలరా అని యోసేపు అంటే, యాకోబు నేను ముందెళ్ళాలని చెప్పేసి వాళ్ళ లోపల తన్నుకుంటుంటే ఆమె అంటా ఉంది, అయ్యా అమ్మా, అయ్యా ప్రభువా, ఈ బాధ భరించలేకపోతున్నాను, ఏం చేయాలంటే, అమ్మా కొద్ది రోజులు ఓపిక పట్టు బిడ్డ, నీ గర్భములో 2 జనపదములు ఉన్నాయి, వాడు ఒకడిని మించినోడు ఒకడు తల్లి, బయటికి వచ్చి నాక మామూలుగా ఉండదు, ఇప్పుడే నువ్వు ఇట్ట అల్లాడిపోతే 9 నెలలకే నేను సంవత్సరాల కొద్ది అల్లాడిపోవాల తల్లి వాళ్ళతోటి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కొద్ది రోజులేనమ్మా నువ్వు బాధపడేది, వాళ్ళతోటి నేను జీవితకాలం అంతా నాకు తలనొప్పే అని చెప్పి దేవుడు ఆమెను బలపరుస్తున్నాడు. అంటే పెద్దవాడు చిన్నవాడు ఇద్దరు లోపల ఏం చేస్తున్నారు? ఫైటింగ్. చెప్పండి, ఏం చేస్తున్నారు? హలో చెప్పండి. యుద్ధం చేస్తున్నారు. పోరాటం ఏం చేస్తున్నారు? పోరాటం చేస్తా ఉన్నారు. ఈ యాత్రలో కూడా పోరాటము. ఒక శిశువు పేరేమో శరీరము. చెప్పండి, మాట్లాడాలా? ఒక శిశువు పేరు శరీరం, మరొక శిశువు పేరు ఆత్మ. చెప్పండి, ఒక శిశువు పేరేంటి? ఇంకొక శిశువు పేరు, పెద్ద శిశువు పేరు, చిన్న శిశువు పేరు, పెద్దోడి పేరు, చిన్నోడి పేరు. అది మీకు గుర్తుండిపోవాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి పోరాటం జరుగుతుందంటే ఈ కనబడే శరీరానికి
మాట్లాడుతుందే లోపల నుంచి ఆత్మ. దానికి రోజు పోరాటమే. అవునా కాదా? రోజు ఏం జరుగుతుంది? పోరాటం. మరి నీ ఎవరిని గెలిపిస్తున్నారు మీరు? ఒక్కొక్కసారి శరీరం గెలుస్తుంది, ఒక్కొక్కసారి ఆత్మ గెలుస్తుంది. ఒక్కొక్కసారి శరీరం గెలుస్తుంది, ఒక్కొక్కసారి ఆత్మ గెలుస్తుంది. శరీరమును గెలిపించే వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఈసారి మీరు ఆత్మను గెలిపించుదురుగాక. ఆత్మే ప్రాముఖ్యమైన. దేవునికి స్తోత్రం. మన్నైనది వెనుకటి వలె మంటికి చేరుతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు. స్తోత్రం చెప్పరే? గట్టిగా చెప్పొచ్చుగా, చేతులు ఎత్తొచ్చుగా. హల్లెలూయా. కాబట్టి ఆత్మ శరీరము రెండేం చేస్తున్నాయి? కాబట్టి భూమిలో నుండి వచ్చినది శరీరము గనక దీనికి భూ సంబంధమైన వాటి చేత ఇది బలపరుచుకుంటా ఉంటుంటది. ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది కనుక ఇది వాక్యము చేత బలము పొందుతుంది. దేవునికి స్తోత్రం. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? బండలలో నుంచి కాదు, చెట్లు చేమలలో నుంచి కాదు, గాలిలో నుంచి కాదు. ఎక్కడి నుంచి వచ్చింది శరీరము? భూమిలోంచి, మంటిలో నుంచి వచ్చింది. కాబట్టి అది భూ సంబంధమైనది. అదేం కోరుకుంటుంది? భూ సంబంధంగా. అంటే అబ్బా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరింతుమా. ఎక్కువగా శరీరం పాడైపోయేటే తాగుతాం మనం, ఎక్కువ శరీరం పాడైపోయేటే తింటాం. రాత్రి 12 అయింది, ఆ టైంలో బిర్యానీ తింటారు. ఏంటి? ఎన్ని గంటలకు? రాత్రి 12 గంటలకు 2 లెగ్ పీసులు తిని, ఇంత కూర తిని, ఇంత బిర్యానీ తిని, అదేం డస్ట్బిన్ అనుకుంటున్నావా? దాంట్లో పడేస్తేవి. ఏందయ్యా అంటే అదే పడి ఉంటుందిలే అంటారు. ఏందది పడి ఉండేది? అంత లోపలేస్తేవి. అది అప్పుడు డైజెషన్ అయ్యే టైం అది. అప్పుడు దాంట్లో పడేస్తే ఆ డైజెషన్ సిస్టమ్ స్లో అయిపోద్ది. అప్పటిదాకా ఉరుకుతూ ఉంటుంది అది. అప్పుడు స్లో అయిపోయి, రే ఏందిరా ఈ టైంలో పడేసినావు, నాకు రెస్ట్ ఇయ్యవేందిరా. నా పొట్ట నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం, నేను తాగుతా. ఏం చేస్తావు నువ్వు? నువ్వు ఇచ్చినవా, నీ అమ్మ ఇచ్చిందిరా డబ్బులు? నువ్వు ఆడి నుంచి తెచ్చినవే? నీ అమ్మగారి నుంచి తెచ్చినప్పుడు నన్ను అడుగు. నా నేను సంపాదించుకొని నేను తాగుతే అంటాడు. శరీరం నేను సంపాదించుకొని లేదా నోరు మూసుకొని ఒక ఆమ్లెట్ వేసి పెట్టు. అప్పటికే కక్కుంటుడు, కానీ కక్కుంటూ కూడా అది ఇట్టనే చూసేది. తాగినోడు ఎటు చూస్తాడా? అంటాడు. శరీరం ఇంతే. సిగరెట్ ఎంత ఉంటుంది? సిగరెట్ ఎంత ఉంటుందా? సిగరెట్ ఎంత ఉంటుందండి? 6 అంగుళాల సిగరెట్కు 6 అడుగుల మనిషి బానిస. అవునా కదా? అవునా కాదా? ఒరే తాగాకరా, ఒరే సిగరెట్ నా ఇష్టం. ఏంటి? నా ఇష్టం. మా అమ్మే చెప్పలే, మా నానే చెప్పలే, నువ్వెవడివిరా చెప్పడానికి అంటాడు. దానికి నువ్వు దీన్నే జయించలేవు. స్తోత్రం. దేన్ని? ఇంత సిగరెట్ ను జయించలేవు, త్రాగుడు జయించలేవు, పేకాట జయించలేవు, సినిమాలు జయించలేవు. టీవీలో నీకు నచ్చినటువంటి హీరో సినిమా వచ్చిందంటే బల్లారాధన కూడా మర్చిపోయింటావు, చొల్లు పడేటట్టు చూస్తూ ఉంటావు. బానిస. శరీరాన్ని గెలిపిస్తా ఉన్నావు నువ్వు. శరీరాన్ని గెలిపిస్తున్నావు. దేన్ని గెలిపిస్తున్నావు నువ్వు? శరీరం చెప్పిన మాట వింటా ఉన్నావు నువ్వు. జాగ్రత్త. శరీరము నిన్ను నరకానికి తీసుకొని వెళ్ళిపోద్ది. శరీరము నిన్ను పాతాళానికి తీసుకొని వెళ్ళిపోద్ది.
శరీరము నిన్ను దారుణమైనటువంటి అగాధపు లోయలోనికి తీసుకొని వెళ్ళిపోద్ది. శరీరము నిన్ను దారుణమైనటువంటి పండ్లు కొరుకుట, దారుణమైనటువంటి పరిస్థితిలోనికి, వేదనకరమైన స్థలము, యాతన పడు స్థలంలోనికి నిన్ను తీసుకొని వెళ్ళక మునుపే నీవు మారు మనసు పొందుదువుగాక. హల్లెలూయా. జయ జీవితం కలిగే జీవించాలి. శరీరం పోరాడుతుంది, ఆత్మ అంటది రే వద్దురా, తు తాగ్గాకరా, తినగాకరా, జాగ్రత్తగా ఉండురా అని ఆత్మ చెప్తుంటది. శరీరమేమో తినుమో, ఇదే పంచాయతీ. ఆత్మ అంటది అయ్యా వద్దు, చచ్చిపోతే నరకానికి పోతావు, వద్దురా బాబు అని అంటే వినదే. చాలా మందికి చిన్న చిన్న బలహీనతలు జయించలేరండి. ఆ కుక్కను జయించలేరు, మేక నమిలినట్టు నములుతా ఉంటుంటారు. నమిలినట్టే నమిలి ఊరుకుంటారా? వాళ్ళ ఇంట్లో ఉన్న మూలకున్న గోడ మొత్తం ఎర్రగైపోయింది. ఆన్నే నాకు కుర్చేసి ఉంటారు, నేను అది చూస్తే ఆ మూలన ఇల్లు ఊసింది. అది చిన్నది జయించలేరు. ఏంటిది? హలో, డాక్టర్ అన్నాడు కొద్ది రోజులు నువ్వు మటన్ మానుకో అని చెప్పాడు. ఏంటి మటన్ చికెన్ తినొచ్చండి? ఏమిరా, ఏం కొద్ది రోజులు ఆగలేవా నాన్ వెజ్ తినకుండా? అంటే ఆదివారం కొంచెం నికరంపల్లె దాకా పోయి రాకపోతే నాకు ఆదివారం నికరంపల్లి రోడ్డు దాకా పోయి రావాలండి. ఆదివారం కొంచెం రాఘవేంద్ర ఫర్నిచర్ పక్క గల్లి దాకా పోయి రావాలండి. ఆదివారం నేను కొంచెం చెప్పండి అడ్రస్లో పోయి రాకపోతే నాకు కుదరదు. శరీరం నీకేం చెప్తుంది? పాడు చేసుకో అని చెప్తుంది. కానీ ఆత్మ అంటుంది రే ఇది విలువైనది. ఆమేన్. ఇది విలువైనది. ఈ విలువైనటువంటి జీవితాన్ని నువ్వు విలువగా బ్రతుకు, దేవునికి భయము కలిగి బ్రతుకు, జాగ్రత్తగా బ్రతుకు అని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి శరీర సంబంధమైన క్రియల నుండి మనము బయటకు వచ్చుదుము గాక. నిన్ను ఏవి బలహీనపరుస్తున్నాయో, ఏ శరీర కార్యములు బలహీనపరుస్తున్నాయో నువ్వు ఒకసారి ఆలోచన చేసి నీ వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి త్రొవ్వుకో. దేనికి బానిస అయిపోయినావు? దేన్ని జయించలేకపోతున్నావు? నువ్వు సెల్ ఫోన్ జయించలేకపోతున్నావు, రీల్స్ చూడడం జయించలేకపోతా ఉన్నావు, రోజు రాత్రులలో నువ్వు దుప్పటి కప్పుకొని మరి సెల్ ఫోన్ చూడడం జయించలేకపోతా ఉన్నావు, పాపము చేయడం జయించలేకపోతా ఉన్నావు, బూతులు మానుకోవడం జయించలేకపోతా ఉన్నావు. జయించలేనివి ఏమేమి ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసి ఈ వారములో ఆ ప్రయత్నం చేసి వాటి మీద జయము పొందుదువుగాక. చప్పట్లు కొడితే సేను కనపరుద్దా? స్తోత్రం చెప్పండి అందరూ. ఆత్మకు శరీరానికి ఈ యాత్రలో ఏం జరుగుతుంది? పోరాటము జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆత్మ బలపరచబడాలంటే ఏం చేయాలంటే వాక్యము వినాలి. ఆమేన్. ఏం వినాలి? వాక్యం వినాలి, వాక్యము చదవాలి, వాక్యాన్ని గుండెల్లోనికి చేర్చుకోవాలి, ఆ తర్వాత పరిశుద్ధాత్మను పొందాలి. దేవునికి స్తోత్రం. మూడవది సంఘ సహవాసంలో అంటుకట్టుకొని ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన జీవితం కలిగి ఉండడం చేత మన ఆత్మ బలపరచబడుతుంది. చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా. వాక్యం వినాలి, పరిశుద్ధాత్మను అనుభవించాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. సంఘ సహవాసములో మనము ఉన్నప్పుడు మన ఆత్మ దినదినం ఏమైందంటే బలాభివృద్ధి చెందుద్ది. ఆమేన్. శరీరం లావవ్వడం కోసం, కండలు తిరగడం కోసం జిమ్ముకు పోతాం, ఎక్సర్సైజులు చేస్తాం, అవునా కాదా? ప్రోటీన్ ఫుడ్ బాగా తింటాం, బాగా చికెను ప్రాసెస్డ్ అంతా చేసినటువంటి ఫుడ్ తింటూ ఉంటాం, అంత లెగ్ పీస్ లాంటి బాగా కండ వచ్చేస్తా, అంటే బాగా బలం వచ్చేస్తుంది. ఇప్పుడు శరీరం బలపడడానికేమో నువ్వు శరీర సంబంధమైనవన్నీ ఏమీ ఆపకుండా సమయం అనక అసమయం అనక కనీసం దానికి డైజెషన్ టైం కూడా ఇవ్వకుండా నువ్వేమో దాన్ని మేపుతా ఉంటుంటివి, అది బలపరచబడతా ఉంది. కానీ ఆత్మ ఉందిగా, ఈ ఆత్మను మేపేటువంటిది బలపరిచేది ఏంటి అదనంటే దేవుని వాక్యము. స్తోత్రం చెప్పు. వాక్యము మనకు ఆహారం. ఏంటి వాక్యము?
ఆహారము. చెప్పండి, వాక్యం అంటే ఏంటి మనకు? పరిశుద్ధాత్ముడు అంటే దాహం. దేవునికి స్తోత్ర. ఇది మనమల్ని నింపుతుంది. స్తోత్ర, హల్లెలూయా. సంఘ సహవాసం బలమునిస్తుంది మనకు. ఆమేన్. ఏమిస్తుంది? బలమునిస్తుంది. పడిపోకుండా బలమునిస్తుంది, నిలబెడుతుంది సంఘ సహవాసం. సంఘ సహవాసం మనమల్ని పడిపోకుండా నిలబెడుతుంది. ఇంకొకటి ప్రార్థనా జీవితము. ప్రార్థనా వీటి చేత మన ఆత్మ ఏమవుతుంది? బలపరచబడుతుంది. చెప్పండి, శరీరము పుట్టిన తర్వాత ఆత్మ పుట్టింది, అవునా కాదా? హలో, నేనేం మీకేం సీక్రెట్లు చెప్పట్లేదు. శరీరం పుట్టిన తర్వాత ఆత్మ పుట్టింది. ఇప్పుడు మీరు చాలా మంది పిల్లలు ఉన్నారు, స్తోత్రం చెప్పండి. అంతమందికి ఉన్నారా? ఎక్కువ మందికి లేరా? ఏ చెప్పండి, పిల్లలు ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఈ పెళ్లి కాని వాళ్ళు కూడా చెప్పిండ్రు. ఏం సంగతి? పిల్లలు మీరు గర్భము ధరించినప్పుడు 2వ నెల రాగానే ఎంత సంతోషం అన్నా. కన్సీవ్ అయ్యానన్నా, ప్రేయర్ చేయండి అన్న. కన్సీవ్ అయ్యా, ఎంత సంతోషం అంటే ఆడపిల్లలకి. అసలు వాళ్ళు చెప్తున్నప్పుడు నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు చెప్తారు, వాళ్ళకి ఎంత. వాడు చెత్తబడగొట్టు, వాడు తాగుపోతాడు, డిష్ అయినా దేవుడు నన్ను యవ్వన ప్రాయంలో దీవించాడట అన్నాను. 2వ నెల అన్నా అబ్బి ఆడిపోయిండు. అబ్బి కనపడ్డు, మళ్ళీ అబ్బి వేసుకొని ఇంటికి పోయింటాడు. ఇప్పుడు నేను చెప్తాను, మా నెల బిడ నెల కొంచెము హాస్పిటల్లో కొంచెము జాగ్రత్తగా ఉండి హాస్పిటల్కి వెళ్ళి వస్తా ఉండు, చెకప్లు చేయించుకో అని చెప్తారు. సరే, నేను చెప్పినా చెప్పకపోయినా ప్రతి నెల బిడ్డలు వెళ్తూ ఉంటుంటారు. ఎందుకు వెళ్తూ ఉంటారు? మీకు తెలియదులే, నువ్వు చెప్తావు. మీరిద్దరే నేను ఇక్కడ డెలివరీ అయ్యేది. వాళ్ళ పాపం, వాళ్ళకి ఎవరికి పిల్లలు లేరు. వాళ్ళు అసలు హాస్పిటల్కి నెల పోయిన వాళ్ళే కాదు, డైరెక్ట్ని లొటక్కిన కన్నారు వాళ్ళంతా. మీ ఆవిడలను తీసుకెళ్ళినరా నెల? ఎందుకు తీసుకెళ్ళినట్టు? బేబీ గ్రోత్ ఎలా ఉంది? అప్పటికి ఇంకా జీవం వచ్చిందా? రా. చేతులు చిన్న ఎలక చేతులు ఉన్నట్టు, చిన్న పిల్లి చేతులు ఉన్నట్టు చిన్న చేతులు వచ్చింటాయి. ఆ తర్వాత గుండె. చెప్పండి, గుండె. అది నేను స్కానింగ్ చేయించుకోవడానికి పోయిన అబ్డామ్. అక్కడికి వచ్చింది లేవు పాపం, ఒక ఆమె ప్రెగ్నెన్సీ లేడీ వచ్చింది. నాకంటే ముందు ఆమె చేయించుకుంటుంది. ఆ మేడం ఉండి, సార్ ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. పర్లేదులే మేడం, చెయ్యండి అని చెప్పిన. ఎందుకు చేయండి అన్నానంటే, అసలు వీళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఎలా వీళ్ళు చేస్తారని అక్కడనే కూర్చొని ఉన్నా నేను. ఆమె చేస్తూ ఉంటే అక్కడి నుంచి వాట్ ఇస్ దట్ స్క్రీన్ మానిటర్లో నుంచి ఆ శబ్దం వింటే నాకు భయం వేసింది. అసలు ఆ గుండె శబ్దం వింటే అది మామూలుగా ఇప్పుడు మనం చేయబెడితే స్టెతోస్కోప్ పెట్టినప్పుడు వచ్చినట్టు కాదు, అది డిఫరెంట్గా వస్తుంది. అసలు ఆ గుండె కొట్టుకుంటుంటే ఈమెకి ఎంత సంతోషమో, ఎవరికి ఎంత ఎంజాయ్ చేస్తుందో. మేడం బాయ్ మాట్లాడగా కట్టుదాం చెప్తుంది కదా ఆమె. మేడము ఆగమ్మాయి చెప్తా కదా పూర్తిగా చూడని అని చెప్పి, కిడ్నీలు ఉన్నాయా లేవా అని పాపం అక్కడ మిషన్ పెడతా ఉంది, హార్ట్ ఉందా లేదా అన్ని చూస్తూ ఉందామా. మేడం అంటుంది ఒక్కొక్క పార్ట్. అప్పటికి ఇంకా జీవము రాకమునిపే, ఇంకా ఆ శబ్దం రాకమునిపే ఎందుకు మనం వెళ్తా ఉన్నామనంటే, శరీరము గ్రోత్ అవుతుందా లేదా లోపల బేబీ. ఆ తర్వాత 4వ నెలలోనా 5వ నెలలోనా వచ్చేది ప్రాణం. 6వ నెల కమలమ్మ తల్లి గారు 6వ నెల 1వసారి వెనక అర్ణక్క 6వ నెల 2వసారి. చెప్పురా కుమారి, నిద్రపోతున్నావా? చెప్పు. దార్ల లక్ష్మి చెప్పు.
6 months ఇంగ్లీష్, ఓన్లీ ఇంగ్లీష్. ఓకే, నో ప్రాబ్లం. ఆ అమ్మాయి ఇంగ్లీష్ మీడియం టీచర్లే కమలాలు. ఓకే, 6 months. ఏది ఏమైనా 6 నెలల వరకు స్పందనకు ప్రతిస్పందన ఓన్లీ బేబీ గ్రోత్ అవుతుంటుంది, కానీ ప్రాణం అప్పటికే, అది గుర్తుపెట్టుకోండి నేను చెప్పబోయేది అది. కానీ ఈ శరీరము కంటే కూడా నిదానంగా వచ్చిన ఆత్మే రేపు దేవుని రాజ్యమునకు చేరుకునేది. మొదట యేసా వచ్చాడు, పెనుగులాడారు, యుద్ధము చేశాడు యోసేపు యాకోబులిద్దరు. మొదట యోసేపు వచ్చాడు పెద్దవాడు, అంటే శరీర సంబంధంగా బ్రతికాడు, నాశనం అయిపోయాడు, తన గురించినటువంటి హిస్టరీ అయిపోయింది. కానీ రెండవసారి వచ్చాడు యాకోబు, దేవుని చేతిలో బలముగా వాడబడ్డాడు. తన గర్భములో నుంచి 12 జనపదములు పుట్టాయి, 12 గోత్రములు వచ్చాయి. ఇప్పుడు పరలోకములో కూడా 12 పునాదులు కలిగిన పట్టణముగా కట్టబడింది. అది కూడా 12 గోత్రములు. అక్కడ 12 మంది అపోస్తులు, 12 గోత్రములైనటువంటి రూబేను మొదలుకొని బెన్యామీను వరకు ఆ గోత్రాలు మాత్రమే 24 పెద్దలు అనబడుతున్నామే. ఆ గోత్రాలు మాత్రమే రేపు నిలబడబోతా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదట శరీరము పుట్టిన తర్వాత ఆత్మ పుట్టినప్పటికీ, పెద్దవాడనబడిన శరీరము చిన్నవాడనబడిన ఆత్మ అయినప్పటికీ, కానీ శరీర సంబంధి మాత్రం యోసేపు కంటే ఆత్మ సంబంధి అయిన యాకోబు మాత్రమే దీవించబడ్డాడు. అది మొదటిది. కాబట్టి యాత్రలో మొదటిగా ఏముందంటే పోరాటం ఉంది. ఈ పోరాటంలో మన బలహీనతలను మనం జయించుకున్నదాక. రెండవ దాంట్లో అక్కడనే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. మీరు పరదేశుల ఉన్నంత కాలం చాలు భయముతో గడుపుడి, భయముతో గడుపుడి. ఎందుకంటే మనం యాత్ర చేస్తున్నాం, అంటే ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళినాం. బస్ స్టాండ్లో ఏమంటారు? దయచేసి గమనించండి, దయచేసి వినండి, దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటా, దయచేసి అని చెప్పు. ఏమని చెప్తారు?
జీవితంలో దేవుడు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే మీరు పరదేశులు అంటే ప్రయాణం చేస్తున్నారు, మీరు భయముతో గడుపుడి. ఎందుకయ్యా భయముతో ఉండాలనంటే ప్రయాణం చేసే వారి దగ్గర బ్యాగ్ ఉంటుంది. బ్యాగ్లో ఏముంటాయి? వస్తువులు ఉంటాయి. ఏముంటాయి? వస్తువులు ఉంటాయి. అదేవిధంగా ప్రయాణం చేసే మనుషులు బంగారు గొలుసులైనా పెట్టుకోవచ్చు, బంగారు నగలైనా ఉండొచ్చు, వాళ్ళ దగ్గర డబ్బు సొమ్ము ఉండొచ్చు. కాబట్టి ప్రయాణం చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలి అని భౌతిక సంబంధంగా చెప్పినట్లుగానే ఆధ్యాత్మికంగా కూడా దేవుడు మనకేం చెప్తున్నాడంటే, ఇదిగో ఈ ఒలీవ పరిచర్యలో దేవుని మందిరానికి వచ్చినటువంటి బిడ్డలారా, మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఆధ్యాత్మిక ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలనంటే, మీ రక్షణను దోచుకోవడానికి సాతానుగాడు వస్తున్నాడు, మీ పరిశుద్ధతను దోచుకోవడానికి సాతానుగాడు వస్తున్నాడు, మీ భక్తిని దోచుకోవడానికి సాతానుగాడు వస్తున్నాడు. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మీ రక్షణను కాపాడుకోవాలి, పరిశుద్ధాత్మను కాపాడుకోవాలి, భక్తిని కాపాడుకోవాలి. మీరు ఆమె చెప్పట్లేదు. పోతే పోనీలు అంటారా? పోతే పోనీ అంటే ఆమె మిమ్మల్ని 10 రైళ్లతో గుర్తించాలి. మిమ్మల్ని ఒక్క రైలు సరిపోదు మీకు. ఇప్పుడు చెప్పండి, రక్షణను కాపాడుకుందుముగాక, పరిశుద్ధాత్మను కాపాడుకుందుముగాక, ప్రార్థనా జీవితమును కాపాడుకుందుముగాక, సాక్ష్యమును కాపాడుకుందుముగాక, ప్రవర్తనను కాపాడుకుందుముగాక, భక్తిని కాపాడుకుందుముగాక. ఇవి కాపాడుకోవాల్సినవి మనం. ఎందుకనంటే గర్జించు సింహం వలె సాతానుగాడు ఎప్పుడు ఎవరిని మృంగుదునా అని వాడు తిరుగుతా ఉన్నాడు. ఎందుకంటే వాడికి సమయము కొంచెమేనని తెలిసి ఫస్ట్ వరుసలో కూర్చున్న కాశమ్మ తల్లి కాడి నుంచి లాస్ట్ వరుసలో కూర్చున్నటువంటి అనిల్ వరకు మీ అందరినీ చూస్తూనే ఉంది. ఎవరిని గడవడుతుంటా, ఎవరు ఆడుకుంటా, జుట్టు ఎవరు తనుకొని పెట్టి ఎవరు ఆడుకుంటుంటా, క్లిప్ ఏం పెట్టకొచ్చుకున్నాను చూసి ఇది మంచి మళ్ళా ఎవరు పెట్టుకుంటుండ్రా, ఎవరు సెల్ ఫోన్ చూసుకొని రీల్స్. ఈ ఏలుకు ఖాళీ ఉండదు, ఈ ఏలుకు రెస్ట్ ఉండదు. వాడు చచ్చిపోయినా కూడా ఈ ఏలు ఒక్కటి బతికుంటుంది. ఇట్టిట్టు వాడిని సమాధి చేస్తున్నా ఇట్టిట్టు అంటా ఉంటుంది. కొంతమంది పిల్లలు వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయి వాళ్ళని హాస్పిటల్కి తీసుకొచ్చి ఏంది పబ్జి ఆడి 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 ఏంది బాయ్ పిచ్చడా ఏమాడి పబ్జి వాడు మెంటలోడ్ అయిపోతే వాడిని హాస్పిటల్కి తీసుకొచ్చి ఐసీయూలో పెడితే వాడు ఇట్టి అంటుంటాడు ఖాళీ కూడా. చూసారా ఆ రీల్స్? చూసారా ఆ రీల్స్ కూడా చూసి ఇట్టి అంటుండ్రా? స్తోత్రం చెప్పండి. ఏందయ్యా అలసిపోయినట్టు? దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దగ్గర ఉన్నటువంటి రక్షణ అనేది ప్రపంచంలో వెలకట్టలేనిది. ఆమేన్. అది డబ్బుతో కొనలేనిది. మనం పొందిన పరిశుద్ధాత్ముడు అది వెల కట్టలేనిది, ధనం ఇచ్చి కొనలేనిది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ యొక్క విలువ ఎంతో, రక్షణ యొక్క విలువ ఎంతో, ప్రార్థనా జీవితం యొక్క విలువ ఎంతో మీరు కాలంలోనికి వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోవాలండి. 1997, 1900, 1800, 1700, 1600, 1400, ఇంకా 1300, ఇంకా 1200, ఇంకా 1వ శతాబ్దంలోనికి వెళ్ళి దావీదు ఉంటాడు అక్కడ. ఎవరు? దావీదు. దావీదు దగ్గరికి వెళ్ళి అయ్యా పరిశుద్ధాత్మ యొక్క విలువెంత అని అడగండి. కీర్తనల గ్రంథంలోనికి రండి. 51వ కీర్తనలో అయ్యా నా రాజ్యము తీసుకో పర్వాలేదు, నాకున్న సింహాసనం తీసుకో పర్వాలేదు,
నాకున్నదంతా తీసుకో పర్వాలేదు, కానీ పరిశుద్ధాత్మను మాత్రం నా యొద్ద నుండి చదువు మాట. నీ పరిశుద్ధాత్మను రెఫరెన్స్ చెప్పు. 51:12 కీర్తనల గ్రంథం 51:12 చూడండి, అందరూ చూడండి. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. నా సింహాసనం తీసుకో, నా రాజరికం తీసుకో, అవసరమైతే నా ఆయుష్ తీసుకో, నా జీవితాన్ని తీసుకో, నా కుటుంబాన్ని తీసుకో. ఇంత హోదా, ఇంత హెచ్చించింది నువ్వే, కానీ నువ్వేం తీసుకోదయ్యా నా కాడి నుంచి? పరిశుద్ధాత్మను తీయొద్దు. ఎందుకో తెలుసా? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. పరిశుద్ధాత్మే లేకపోతే నేను పరలోకానికి రాలేనయ్యా. కాబట్టి అంతా తీసుకోగాని నీ పరలోకాన్ని నాకు కూడా. అది మ్యాటర్. స్తోత్రం, హల్లెలూయా. రక్షణ, పరిశుద్ధాత్మ, ప్రార్థనా జీవితము, సాక్ష్యము, ప్రవర్తన, ఇవన్నీ కూడా మన ప్రయాణములో మనము జాగ్రత్తగా కాచుకోవాలి. ఏం చేయాలి? ఎందుకు? ఎవరున్నారు మన ప్రయాణంలో? దొంగలు ఉన్నారు. చెప్పండి, ఎవరున్నారు? ఎవడా దొంగ? ఎవడా దొంగోడు? ఎవడు? అవులన్నా, ఎవడా దొంగోడు? అపవాది ఎవడు? దొంగోడు ఎవడు? ఎవడు దొంగోడు? దొంగోడున్నాడని తెలిసి కూడా ఏంటి? దొంగోడున్నాడని తెలిసి ఏమాట పెట్టి తిప్పొచ్చుగా, ఇటు పెట్టి నేను కనపడుతున్నాను దాంట్లో. దొంగోడున్నాడని తెలిసి కూడా మన యాత్రలో ఏంటి ఏది రానక తెలిసి కూడా జాగ్రత్త పడకపోతే ఏమంటారు వాళ్ళని? ఇప్పుడు ఒక అక్క పోయిన వారంలో నాకు ఫోన్ చేసిందన్న, ఇంట్లో సెల్లు పెట్టిపోయినాను, నేను వచ్చేసరికి ఆ సెల్లు స్తోత్రమైందన్న, ప్రార్థన చేయన్నా. మళ్ళా ఈయన దాకా వచ్చింది, ప్రార్థన చేసినవా చేయలేదా, అది దొరకలేదు అని మళ్ళా. అది 15,000 రూపాయల సెల్లు. అది ఎవరు జాగ్రత్తగా ఉండాలి? నేను. నాదే తప్పు, నేను మీకు పాస్టర్ అయినందుకు నాదే, నీ తప్పే కాదు. ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఇప్పుడు మీరు అట్లు వేస్తున్నారు, అట్లు దోశలు వేస్తూ ఉన్నారు, వేసేటప్పుడు మీరేం చేయాలి? సలాకు ఉంటుంది, సలాకుతో ఇట్లా తిప్పుతారా? వేసే అని ఇట్లా తిప్పుతారు. ఎట్ట తిప్పుతారు? ఎట్ట తిప్పుతావు శ్రావణ్ నువ్వు? అసలు నేను దోశలే చేయనటవా? చెప్పండి అబ్బాయిలు, మీరు చెప్పండి. అప్పుడప్పుడు ఇంట్లో కిచెన్ అంతా కందరగోళం చేస్తుంటారు కదా, చెప్పండి రా, వరుసగా చెప్పురా. కిచెన్ లేకి పోయిండ్రంటే మారణ హోమమే, భ్రష్టు పట్టిస్తారు. దొంగలున్నారు, జాగ్రత్త. ఎందుకనంటే మీ పరిశుద్ధతను దోచుకుంటాడు సైతానుగాడు, మీ రక్షణను దోచుకుంటాడు సైతానుగాడు, మీరు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధాత్మను దోచుకుంటాడు సైతానుగాడు, మీ ప్రార్థనా జీవితాన్ని దోచుకుంటాడు సైతానుగాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, యాత్రలో ఉన్నాం, మనం పరలోకానికి ప్రయాణం చేస్తున్నాం కనుక మనము భయముతో గడుపుదుముగాక. భయపడ్డం అంటే వానికి వనకడం అని కాదు అర్థము, జాగ్రత్త పడడం. మనము సాక్ష్యం కాపాడుకునే విషయంలో జాగ్రత్త పడాలి. అమ్మో, ఇంతకాలం నేను కాపాడుకున్న పరిశుద్ధతను నేను పోగొట్టుకోకూడదు, ఇంతకాలం ప్రవర్తన కాపాడుకున్నాను పోగొట్టుకోకూడదు, ఇంతకాలం పరిశుద్ధాత్మను పోగొట్టుకోకూడదు, ఇంతకాలం రక్షణ కాపాడుకున్నాను పోగొట్టుకో, ఏది కూడా అని రోజు మనం ఏం కలిగి ఉండాలి? భయము. చెప్పండి, భయము కలిగి ఉందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం చెప్తాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం చదవండి. ముగింపులోనికి వచ్చేస్తా ఉన్నాం మనము. స్తోత్రం చెప్పండి. ఇంకా ముగించన్న వాళ్ళు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ముగిత్తలే
6వ అధ్యాయము చదవనా? ఫస్ట్ తిమ్మతి నాన్న 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 10 వచనాలు చదువు. మైక్ తీసుకో. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించే విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దేవుని వాక్యం అంటుంది, మీరు ప్రయాణం చేస్తున్న ప్రయాణంలో, 3వది, మీరు ప్రయాణం చేస్తున్న ప్రయాణములో మితముగా ఉండుట. చెప్పండి, ఎలా ఉండాలి? మితముగా ఉండుట. చెప్పండి. తిండిలో మితముగా ఉండాలి. ఓకే, చూడు, ఒక్కళ్ళు చెప్పి రామేనని, అమ్మో ఏదన్నా చెప్పయ్యో, అది మాత్రం చెప్పగాదు. అస్సలు నేను ఒక్క పూట తినకపోతే ఉండలేను నాయనో బాబు. ఇప్పుడే ఆల్రెడీ తినొచ్చిన. ఏం తినొచ్చినావు? ఎంతమంది తినొచ్చిండ్రు? బల్లారాధన అని తెలిసి ఎంతమంది తినొచ్చిండ్రు? హల్లెలూయా. ఊరికే చిక్కిపోతారు అబ్బా. బల్లారాధన అని తెలిసి కూడా తినొచ్చినావు నువ్వు. మరి నువ్వు గ్రేట్. మరి నువ్వు మితముగా ఉండుట దేంట్లో? చెప్పండి. నీ నోటికి గొంతుకి ఏం చేయాలి? ఏం పెట్టుకోవాలి? ఏం పెట్టుకోవాలి? ఉంది ఆ బ్యాగులో లేదా? మితముగా ఉండాలి. ఎందుకు? ఎక్కువ తిన్నావనుకో నువ్వు ప్రార్థన చేసుకోలేవు. నువ్వు రాత్రులలో ఎక్కువ తింటే వేకుజాము నువ్వు లేలేవు. వేకుజాము లేలేవు. ఉదయాన్నే ఎక్కువ తినొచ్చావనుకో. ఇప్పుడు మా వాడు ఉన్నాడు, వర్షగాడు. ఉదయం తినరాని బతిమిలాన్న తిండు. ఎందుకురా వాడు అంటాడు, ఎందుకురా ఉదయం తినకుండా పోతావంటే, క్లాసులో నిద్ర వస్తుంది డాడీ అని. వాడు ఏందో పెద్ద భయంకరంగా చదివేటోళ్ళలాగా. 7th క్లాసేలే, వాడికి వచ్చింది ఇంగ్లీషు. వాడికి బాగా ఏదైనా వచ్చు అని అంటే వాడికి ఇంగ్లీష్ వచ్చు. తెలుగు ఏదన్నా ఇవ్వండి, మీరు ఇండ్లలో కూడా మాట్లాడుకోరు బూతులు. అది ఏ భాషలో రాస్తాడో తెలియదు వాడికి తెలుగు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాడిని ఎగతాళి చేయడానికి కాదు. ఉదయం తిని వెళ్తే స్కూల్లో ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. మీరు ఉదయం తిని వచ్చారనుకో మందిరానికి, ఏమొస్తుంది? అదేనయ్యా మాకు కావాల్సింది, అందుకే కదయ్యా మేము తిని వచ్చేది. ఏంద్రా ఏడుచున్నారా వరిచి? వాడు ఇంటేగా చెవులో ఏంటియో పెట్టుకున్నాడు వాడు. మితముగా. రెండవది నిద్ర. నిద్ర విషయంలో ఎలా ఉండాలి? ఎలా ఉండాలి నిద్ర విషయంలో? మితముగా ఉండాలి. మాట్లాడే విషయంలో అనర్గళంగా మాట్లాడే వాళ్ళు చెప్పండి స్తోత్రమని. మితముగా మాట్లాడే వాళ్ళు చెప్పండి. చూడు, అది చెప్పరు ఇది చెప్పరు. ఏది చెప్తే ఎంత కొంపలు మునిగిపోతాయి దేవుడా. ఆయనే చెప్పుకుంటాడు. మేము చెప్పనంత మాత్రాన, చెప్పినంత మాత్రాన ఏమో ఆగదు కదా. మెలకుండుంటే ఆయనే చెప్పుకుంటా పోడు, ఏం ఆపుతాడా? అదేగా మీ ధైర్యము. ఏం చేయాలి? మూడవదిగా మనము మాట్లాడే విషయంలో కొంచెం 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 మాట్లాడాలి. అన్నా తక్కువ దినమన్నా ఏదో ప్రయాసపడతా కానీ తక్కువ మాట్లాడమంటే మాత్రము సాధ్యం కాదన్నా, కష్టమే. నాకు ఆయాసం అన్న రావాలా, అవతల పారిపోనన్నా పారిపోవాలా. వీధులలో గోసి పై గట్టినమా, అవతల మితముగా ఉండాలి. ఇప్పుడు ఆధ్యాత్మికమైన విషయాల్లోనికి వస్తాను. మితముగా ప్రతి విషయంలో మనము
దేవుడు ఇచ్చిన దాంట్లో మనము సంతృప్తి కలిగి ఉందుముగాక. దేవుడు నీకు ఏమిచ్చాడో దాంట్లో నువ్వు తృప్తి కలిగి జీవించడం నేర్చుకో. నిరుత్సాహం అనే బాణం ఒకటి ఉంది సైతాన్ గాడి దగ్గర. నిరుత్సాహం అనే బాణం. ఎందుకు నిరుత్సాహం వస్తుంది? వాళ్ళకుంది, నాకు లేదు. వాళ్ళు తెచ్చుకున్నారు, నేను తెచ్చుకోలే. వాళ్ళ పిల్లలు పాస్ అయినరు, మా పిల్లలు పాస్ కాదు. వాళ్ళకు మంచి సంబంధాలు వచ్చినాయి, మాకు లొట్టపీసు సంబంధాలు వచ్చినాయి. కంపారిజన్ ఏంటి? వాళ్ళకి ఇల్లుంది, వాళ్ళకి రేషన్ వచ్చింది, వాళ్ళకు పింఛన్ వచ్చింది. నువ్వు కూడా 60 ఏళ్ళవు, మరి నీకు పింఛన్ వస్తుంది. కంపారిజన్. మితము. ప్రతి దాంట్లో ఏం కలిగి ఉండాలి మనము? మితము. దేవుడు ఏమిచ్చినా కూడా దేవునికి స్తోత్రం చెల్లించేవారు మాత్రము తప్పకుండా తృప్తి కలిగి ఉంటారు. మీకు ఎందుకు తృప్తి లేదు అని అంటే మీకు కృతజ్ఞతలు చెప్పడం తెలియట్లే. మీకు ముందు దేవుడు ఏమిచ్చాడో దాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెప్తే మీకు తృప్తి కలిగి ఉంటారు, మీరు మితముగా ఉంటారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం అంటుంది ఆడంబరాలకు పోవద్దు. దేనికి? నన్ను చూడాలి, నా బడాయి చూడాలి, నా ఎచ్చులు చూడాలి, నా సొయ్యం చూడాలి అనుకుంటే మాత్రం సంగనాగిపోతారు. అంతే, ఏముండదు, పెద్ద తేడా ఏముండదు. ఒక్క ఉదాహరణ చెప్తా. ఒక 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 ఆయన ఉద్యోగస్తులే, కొంచెం ఆఫీసర్ అంత స్థాయి. కొత్తగా వచ్చారు మార్కాపురానికి కూడా, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి. వేరే వాళ్ళు చెప్పారు ఇక్కడ ప్రార్థన చేయించుకోవాలి, ఎవరైనా పాస్టర్ గారు ఉన్నారని అంటే ఆమె ఏమన్నదంటే, మా పాస్టర్ గారు ఉన్నారు రాజన్న గారు, పిలిపించమంటారా అని అంటే, పిలిపించండి, మేము కన్నీ సామాను సర్దుకుంటాము, ఆయన వచ్చి ప్రార్థన చేసిపోయిన తర్వాత సామాను సర్దుకుంటామని చెప్పేసి చెప్పినాడని ఆ యొక్క ఫోన్ చేసింది. అన్న వీటి సంగతి, ఇక్కడ మంచి ఆఫీసర్ అన్న, ఆయన పలానా ఏరియా నుంచి వచ్చాడు, ప్రేర్ చేయడానికి అడిగితే నేను నీ పేరు చెప్పినానన్నా, రమ్మన్నాడు అని అంటే, సరే నేను సాయంత్రం వెళ్ళా. నేనేమనుకున్నానంటే ఆఫీసర్ అని అంటే ఇంకా ఒక రేంజ్ వ్యవహారం శైలి గట్రా అంతా ఉంటుంది అనుకొని నేను వెళ్ళా. ఆడికి వెళ్తే ఇంట్లోకి వెళ్ళాను. వెళ్తే ఆడొక వస్తువు అట్లున్నాయి. పెద్దగా ఎక్కువ పెద్ద పెద్ద వస్తువులు లేవు. అలాగని ఆ మేడం గారు కూడా అంత ఆడంబరంగా లేరు, ఆయన కూడా అంత ఎచ్చులుగా లేడు. వాళ్ళ పిల్లలు, 2 ఆడపిల్లలు కూడా చక్కగా నార్మల్గానే ఉన్నారు. నేను వాళ్ళు టీ ఇచ్చింటే ఇంకా నా కడుపులో ఆకలేదు. నాదంతా టామరెడ్ డ్రమ్ అన్నమాట. 10th క్లాస్లో టామరెడ్ డ్రమ్ ఎంతమందికి తెలుసురా? మీరు నా బ్యాచేనా? ఎప్పుడు మీరు 10th అయిపోయింది? 2006. నాకంటే మీరు 7 ఏళ్ళు జూనియర్లయ్యా మీరు. ఎవడురా టామరెడ్ డ్రమ్ తెలిసినోడు ఎవడురా? ఏందన్నా నువ్వు చెయ్యొచ్చు, నువ్వు కేశవులన్నా ఎవరు? మీ ఎల్లో టామరెడ్ డ్రమ్ ఎవరికి తెలుసు? అదొక పెద్ద కథలు ఈసారి చెప్తా. అట్లా నాకు కూడా ఆగలే, అడగాలి, వీళ్ళని అడగాలి ఏంటి అసలు విషయం అని. నేనుండి టీ తాగుతూ సార్ మీరు ఇంత పెద్ద ఆఫీసరు, మరి ఏంటి ఒక వాషింగ్ మిషన్ లేదు, అది ఏసీ లేదు, ఓ పెద్ద పెద్ద వస్తువులు ఏం ఖరీదైన ఏం లేవు అని అంటే, ఆ సార్ అన్నాడు, సార్ నేను ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతానో నాకే తెలియదు, ఎప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతానో నాకు తెలియదు. నేను ఉద్యోగానికి ఎక్కినాల నుండి 1-2 సంవత్సరాల కంటే ఏ ఊర్లో నేను ఎక్కువ కాలం లేను. అందుకని సామాను నాకు బరువు అవుతాయి, నా ప్రయాణానికి బరువు అవుతాయి. అందుకని మా నలుగురికి ఎంత కావాలో అంత మితముగా కొనుక్కున్నాం, మితముగానే మేము ప్రయాణం చేస్తున్నామని చెప్పిండు. దేవునికి స్తోత్రం. ప్రయాణం చేసేటువంటి ఆ మనిషే అంత మితముగా ఉంటే మనం పరలోక ప్రయాణం చేస్తున్నామే. మనం అన్ని విషయంలో ఎలా ఉండాలి? తినే విషయం కానీ, మాట్లాడే విషయం కానీ, మన ప్రవర్తన విషయం కానీ, ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉండాలండి? మితముగా ఉండుటకు జాగ్రత్త పడుదుముగాక. దేవునికి స్తోత్రం. చివరి మాట ఏంటంటే, చివరిది ఒక మాట
4 హెచ్చరికలలో చివరి హెచ్చరిక 119వ కీర్తన 54వ వచనం. నూట 19:54. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయే. మా బైబిల్ మూసేయండి, బైబిల్ మూసేయండి, అందరూ మూసేయండి. నా వైపు చూడండి. మనం యాత్రికులం, చెప్పండి. పరదేశులం, పరలోక ప్రయాణికులం. యాత్రికులం, పరదేశులం, పరలోక ప్రయాణికులం. అయితే మన ప్రయాణం ఎలా ఉండాలనంటే ఆయన కట్టడలను అనుసరిస్తూ మనము పాటలు పాడుచు సియోనుకు చేరాలంట. మనము ఎలా చేరాలి? అర్థమవుతుందా? పాటలు పాడుచు మనము సియోను చేరాలంట. ఆయన కట్టడలు అనంటే ఆయన ఆజ్ఞలు, ఆయన వాక్యం. అది మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగు. మనం ప్రయాణం చేస్తున్నాం కదా, వెలుగు ఉండొద్దు? త్రోవలో వెలుగు ఉండాలంటే ఏముండాలి? దీపం ఉండాలి. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసేటప్పుడు పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని. వెలుతురుందా లేదా? అలాగే పరలోక ప్రయాణం చేస్తున్న మనము ఆయన వాక్యమును, ఆయన కట్టడలను మనం అనుసరిస్తూ పాటలు పాడుచు మనం పాటలు పాడాలి బాగా. కాబట్టి మీరు పాటల టయానికి రాగాకండి, దయచేసి సాక్ష్యాల టయానికి రండి. ఇంకా సాధ్యమైతే ఆరాధన టయానికి రండి. ఇంకా మీకు అవకాశం ఉంటే వాక్యం టయానికి రండి. ఇంకా బాగా అవకాశం ఉంటే లాస్ట్ ప్రార్థనకు రండి. ఇంకా అవకాశం ఉంటే బయట బువ్వదినే టైంలో రండి. ఏదో ఒక టైంకి రండి తప్ప పాటల టయానికి రావద్దని ప్రభు పేరట మీకు ఆనబెడుతున్నాను. సిగ్గుపడాలని చెప్తున్నా నేను. దేవుడు అంటున్నాడు, మీరు పరలోక యాత్రికులు, భూలోక యాత్రికులు కాదు. మీరు ఆత్మీయ ఇశ్రాయేలీయులు. ఆత్మీయ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు. ప్రతి చిన్నదానికి, ప్రతి పెద్దదానికి, ప్రతి అడుగడుగున పాటలు పాడుకుంటూ వాళ్ళు సియోను, కనాను చేరారు వాళ్ళు. నీవు నేను కూడా ఎలా చేరాలి? ప్రతి చిన్నదాన్ని బట్టి పాటతో దేవుణ్ణి స్తుతించాలి. ప్రతి పెద్దదాన్ని బట్టి పాటతో స్తుతించాలి. దేవుడు చేసిన మేలును బట్టి పాట పాడాలి. ఉపకారములను బట్టి పాట పాడాలి. సమాజంలో పాట పాడాలి, సంఘములో పాట పాడాలి, ఇంట్లో పాట పాడాలి, గంజి వంచేటప్పుడు పాట పాడాలి, పడుకునే ముందు పాడాలి, ప్రార్థనలో పాడాలి, కూర్చున్నా పాడాలి, లేచినా పాడాలి, మెలకు వచ్చినా పాడాలి, ప్రయాణంలో పాడాలి, పనులు చేసే దగ్గర పాడాలి. మిరపకాయ పనులకు పోయి మిరపకాయ దొంగతనాలు చేసి అక్కడి నుంచి మీకు పాటలు వచ్చేది. పరిశుద్ధ ఆత్ముడా ఈడ వచ్చేది ఎవరికి తెలియదని ఎగిరెగిరి తన్నేది పక్కన వాళ్ళని. అది పరిశుద్ధాత్మ వచ్చిందనేది ఆడికి పోయి పచ్చిమిరకాయలు దొంగతనం చేస్తారా మీరు అని తిట్టాలని ఉంటుంది. నాకు తిట్టబుద్ధి కాదు, మీకు తెలియదు కదా, మీరు తీసుకుంటున్నారో లేదో. ప్రభు అట్టి వారికి మారు మనసు ఇచ్చును గాక. ఆహా, గుమ్మడికాయ దొంగలు ఎవరు అన్నట్టు, ఎవరా గుమ్మడికాయ దొంగలు ఇంతకు నా మీద లేదు కదా అన్నట్టుగా ఉంది. పరిశుద్ధతను కాపాడుకోండి. మిరపకాయల దగ్గర మీ పరిశుద్ధతను తాకట్టు పెడతారా? మిరపకాయల దగ్గర చిన్న చిన్న విషయాల్లో మీ పరిశుద్ధతను తాకట్టు పెడతారు, పోగొట్టుకుంటారా?
మీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటారా చిన్న చిన్న విషయాల్లో? ఎంత కష్టపడ్డావు ఈ స్థాయికి రావడానికి, ఇలా ఉండడానికి ఎంత ప్రయాసపడ్డావు, ఎన్ని వదులుకున్నావు, చిన్న చిన్న వదులుకోలేవా? మార్చుకోలేవా? సాక్ష్యాన్ని కాపాడుకో, ప్రవర్తనను కాపాడుకో, పరిశుద్ధతను కాపాడుకో, ప్రార్థన జీవితాన్ని కాపాడుకో. శరీరం ఎప్పుడు పరలోకం వెళ్ళదు. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నావు, కానీ ఆత్మ మాత్రమే జీవింపజేస్తుంది. ఆత్మ మాత్రమే పరలోకానికి తీసుకొని దేవుడి మాటలు దీవించునుగాక. బల్లలో పాలు పొందాలనుకున్న వారు లేచి నిలబడండి. మిగతా వారు అలాగే కూర్చోనండి.